ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే. మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ, వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు. ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను. ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు. కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనే తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని. మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది సార్, ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పింది చెప్పా. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమమ్మ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు, నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి తెలియదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్, చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే బీడీ, గరనమూడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల. సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికి చాలామంది ఉన్నారు. నీకు ఊరికే రైటరు కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప, నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత అన్నీ ఏంటి ఇంకా అర్థమైంది. ఇక లేదు మన చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు, సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్నారా. ఫోటో తీసుకుంటూ, మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడు అన్నామని అన్న తర్వాత, ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావా కదా అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత, మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే, నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100%. కనీసం ఒక 6 నెలలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడో చిన్న ఈగోస్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఓ నెల 2 నెలలు పుష్ చేస్తామండి. అవునా, కలుద్దాం రా, రే తమ్ముడు కలుద్దాం రా, ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు ఇప్పుడు నా కింద పనిచేసి చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి, అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే, అది గంతేస్తాడని సమ్మర్సాల్ట్ వేస్తాడని నా విజువల్ ఉంటే, మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కథతో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు, నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడో చెప్పవా, దాని సంగతి చూస్తానన్న. చెప్తాను సార్, ఒక 20 రోజుల్లో అలా వస్తానన్న. కట్ చేస్తే కరెక్ట్గా 18వ రోజు మెసేజ్, 2 days ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. సో 20 రోజులు నాకు నా టీంకి అగ్ని పరీక్ష. ఎందుకంటే అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పొచ్చా. నా చిరంజీవి అది కాదని, ఇది కాదని తొడగొట్టు వచ్చావు. నీ చిరంజీవి ఎవరైనా ఆయన అడిగారు 20 రోజుల్లో వస్తాడు మా చిరంజీవి. ఇప్పుడు ఖచ్చితంగా మామూలుగానే చూసే చిరంజీవి గారు బోతతో చూస్తాడు. టుడే మై గెస్ట్ ఇస్ స్పెషల్. धमाकेदार roles, negative role, villain role, खतरनाक guest, none other than शाहीजी शिंदे सर. सर सिर्फ जानना चाहेंगे कैसे ये यात्रा शुरू हुई तेलुगु इंडस्ट्री की, और बहुत ही शानदार थी आपकी यात्रा, लोग जिस तरह से आपको प्यार करते हैं, थोड़ा सा कुछ बताएंगे आपका फर्स्ट एक्सपीरियंस इन तेलुगु इंडस्ट्री. मैं पहले कलकत्ता मेल चोड़ालन उंदी, ये चिरंजीवी सर की फिल्म थी, उसका हिंदी वर्जन हो रहा था, तभी अल्लू अरविंद सर प्रोड्यूसर थे, तो उनने मुझे टागोर फिल्म के लिए विलन का रोल दिया. तो मैं आया और
चिरंजीवी सर पूछे पहले दिन शूटिंग, आर यू कंफर्टेबल? मैंने आई एम नॉट कंफर्टेबल। तो उन्होंने फिर शूटिंग रोक के फिर मुझे एक असिस्टेंट दिया और फिर वो शूटिंग हो गया, तैयारी करके शूटिंग किया। लेकिन डबिंग के वक्त मैंने बोला था अगर मैं डबिंग करूंगा तो रोल अलग होगा, मैं नहीं करूंगा तो रोल अलग होगा। तो उन्होंने मुझे डबिंग को भी चांस दिया और फिर लोगों को फिल्म बिग हिट हो गई थी और चिरंजीवी सर ऑलरेडी सुपरस्टार थे, तो उनकी वजह से मेरा भी वन फिल्म में पूरे आंध्रा को पता हो गया कि मैं एन एक्टर। फिर मुझे बहुत फिल्म मिलनी शुरू हो गई, फिर डबिंग की मेरी आदत हो गई, लोगों को मेरी आवाज की आदत हो गई। आवाज से जानते हैं लोग, आपको पहचानते हैं। ఏమది చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్లో పెడితే నేను నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను, నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు ఆయన. నేను మాట్లాడుతూ ఉంటే షూటింగ్ జరుగుతూ ఉంటే మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా మీద. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను చిరంజీవి గారిని చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే, ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరెన్స్ అంతా మన జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేశారు అంటారు. అంటే అప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ బాలీవుడ్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దామని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా, అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. ఓకే, అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్, అంటే మేమంతా యాక్ట్ చేయలేం నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు, ఆయన మొత్తం వేరే చెప్తాం. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్, ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేశారు, నాగబాబు చేశారు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చున్నాను, ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హిడెన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు, అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో ఆయన హిడెన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని. సో అలాంటివి జరిగింది. అది ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుతాం. తర్వాత సినిమా మొట్టమొదటి సినిమా అది, దానికి ముందు ఏదో
పునాదిరాడులో ఏదో చేశారు. ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది. కాబట్టి అది ముందు రిలీజ్ అయింది, ఇది లేట్గా అయింది. అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండు, మీ ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా, నేను డ్యాన్స్ చేస్తాను ఇవ్వడు. అంటే తెలుగా, ఇంగ్లీషా, హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా మ్యూజిక్ సౌండ్ అంటే దానికి తగ్గట్టుగా రిథమిక్గా చేసేవాడు. అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు, క్లాసికల్ డ్యాన్స్ ఇంకోటో కూడా కాదు, మ్యూజిక్కి తగ్గట్టుగా గంతులు వేసేసి చేసేవాడు. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి. మంచి టైమింగ్ ఉంది. అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో విలన్ అవటం ఏంటాడు బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అయితే ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఏది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు, అదే కుక్కగాటు చెప్పు దెబ్బలు అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో పరిగెట్టడం, లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు, కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ, అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు గారు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది. అదే అన్న, సాంగ్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగానే, అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లు షాట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఎవరు ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు ఇట్లా కొట్టం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. నువ్వే నేను చేస్తానంటే నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా. బాపు గారు కూడా చూసి షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన. జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు. ఆయన ఒక యుగం కింద ఫామ్ అయిపోయి. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వెనక ఎవరు లేరు, సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకేమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. తర్వాత చేస్తున్న ఈ తెలుగు సినిమాలు దీనిలో కూడా చేసావు కదా, వాల్టర్ వేరే చిరంజీవి గారితో. హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే? అండ్ లైక్ ఆయన్ని ఫస్ట్ ఎంటర్ అవడంతో ఇక్కడ పార్క్ హైట్లో షూటింగ్ అవుతుంది. బాబీ నాకు చెప్పాడు డైరెక్టర్, డార్లింగ్ వచ్చేసాడు, అన్నీ వచ్చేసాడు అని చెప్పి టప్ కొట్టుకుంటూ మానిటర్లో చూసి అలా చూసాను ఫస్ట్ టైం ఆయన లైవ్గా చూస్తున్నాను. లైక్ నేను మాట్లాడలేకపోయాను యాక్చువల్గా.
డైరెక్టర్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, బాబు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు మాటలు రాలేదు, లైక్ సార్ ఇంకా అంతే, ఆయన అర్థం చేసుకుంటారు కదా, లైక్ ఫ్యాన్ బై మూమెంట్ అది. చిన్నప్పటి నుంచి మనం చూసి చూసి పెరిగి ఆ స్క్రీన్లో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని అంతా వచ్చి ఆయన లైవ్గా చూడడం, ఆయన పక్కన కో యాక్టర్గా ఉండడం అనేది ఇట్స్ లైక్ గిఫ్టెడ్. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. అంటే ఆ జనరేషన్ ఈ రోజు కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ ఎక్కడ తగ్గలా పెరుగుతోంది రోజు రోజుకి, ఈవెన్ టుడే. అయ్యో కాంబినేషన్ సీన్లో చూడగా నేను అన్నాను, సార్ ఏజ్ ఏం కనబడట్లేదు, లైక్ ఆయన కళ్ళు అన్ని మాట్లాడతాయండి, ఆ రియాక్షన్స్ అని విత్ ఇన్ ఐస్ విల్ గివ్ ఎవ్రీథింగ్, ద స్మైల్ అండ్ ఎవ్రీథింగ్ టక్ 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 మార్చేస్తాను. ఆయన దట్ ఈస్ గ్రేట్ యాక్టర్. సార్ యువర్ ఐస్ స్పీక్స్ ఎ లాట్ సార్. అసలు ఏం కానీ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయారు ప్లే గోడ ఆయన లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ ఆయన నుంచి మాట్లాడంటే చాలా కావాలి. అవును. అంటే నువ్వు చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరం ఎగ్జైట్మెంట్లో అనౌన్స్ చేసామనుకోండి, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ వండర్ఫుల్. మీకంటూ ఫోకస్ ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా బ్లఫ్ మాస్టర్ వల్ల జరిగిన మరో మంచి చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంతేనా? దానివల్లే కదా. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? ఒకసారి కళ్ళకు అసలు ఆ ఇన్సిడెంట్ అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు సత్య అని చాలా మంది చెప్పారు. ప్రతిదీ కార్ దిగిన దగ్గర నుంచి అదొకసారి నేను వినలేదు. మరి సార్ అంటే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం సార్. అంటే నేను ఒక ఏకలవ్య శిష్యుడిని, ఎవరికి కాదు, ఎంతోమంది లక్షలాది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకడిని. సో ఆయనలా అవ్వాలి అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. ఇంకా నాకు చాలా ఇష్టం. అయితే నేను కలవడానికి ఆప్షన్ నాకు ఎప్పుడు దొరకలేదు, కానీ ఎప్పుడు అనిపించేది అరే ఇన్ఫ్యాక్ట్ అంతరిక్షం సినిమా చేసేటప్పుడు వరుణ్ సినిమా నా లోపల రన్ అవుతుంది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే అన్నయ్య వస్తారేమో, నేను అన్నయ్యని చూడొచ్చు, లేకపోతే అన్నయ్య నా వర్క్ చూస్తారు అని ఒక చిన్న నమ్మకం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నయ్య రాలేదు. కానీ ఎప్పుడు అని వెయిట్ చాలా అంటే ముందు అనుకున్నారా ప్రీ రిలీజ్కి వెళ్దామని? అంటే వరుణ్ ఉన్నాడు కాబట్టి వస్తారేమో నేను అనుకున్నాను సార్, అది మై ఫాల్ట్. అయితే అంత ఎప్పుడు కలవాలి అంటే నా వర్క్ చూడాలి, నేను చేసే సినిమాలు చూడాలి ఇలా అనుకునేవాడిని. అయితే అంటే లాక్డౌన్ పుణ్యం అని మరో ఒక అద్భుతమైన విషయం అది ఏంటంటే అన్నయ్య చూశారు, బ్లఫ్ మాస్టర్ చూశారు, బ్రోచవర్ ఎవరో చూశారు, అండ్ రాగలేని 20 గంటల్లో చూశారు. ఈ నా 3 సినిమాలు చూశారంట. చూసి ఆ 2 చూశారు. బట్ బ్లఫ్ మాస్టర్ చూసిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యారు ఒకసారి ఇతన్ని పిలిపించి మాట్లాడాలని. సో ఇమీడియట్లీ రమ్మని చెప్పారు. అంటే నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్, జీకే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సత్య నీ సినిమా మా బాస్కి నచ్చింది, నిన్ను కలవాలనుకుంటున్నారు, మీకు ఓకే అంటే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ అదే కదా నేను అనుకున్నది, అదే బ్లఫ్ మాస్టర్ చూసి చిరంజీవి గారు నన్ను కలవాలనుకుంటున్నారా, అది నాకు నెక్స్ట్ లెవెల్ యూఫోరిక్ మూమెంట్ సార్. నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. అదే నన్ను సార్ నాకు సారీ ఏమనుకోకుండా నా కంట్లో ఇలా అలా అనిపిస్తుంది అంటే లేదు యూ కమ్ ప్లీజ్ లెట్స్ మీట్ అన్నారు ఆయన. అంటే ఇమీడియట్లీ
మొత్తం అంటే లాక్డౌన్లో మీకు ఉన్నంత గడ్డం పెంచాను నేను కూడా, చాలా ఎక్కువ పెంచాను మధ్యలో. పెంచి మొత్తం అంటే ఇప్పుడు అన్నయ్యకి నేను ఎలా కనిపించాలి, ఎంత ప్రజెంటబుల్గా ఉండాలి అని చెప్పి మొత్తం గడ్డం తీసేసి, గడ్డం తీసి తర్వాత మంచి చొక్కా కొనుక్కొని వెళ్ళాను సార్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే మళ్ళీ నాకు అలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని మీరు అంతగా ప్రేమించి, అంతగా అడోర్ చేసి, అంతగా ఇన్స్పైర్ చేసే ఒక వ్యక్తిని మీరు ఫర్ ద ఫస్ట్ టైం కలిసేటప్పుడు, అంటే నా లైఫ్లో చిరంజీవి గారిని కంటే నేను ఎవరిని అంత ఎక్కువ అంటే హీఈస్ ద వన్. చిన్నప్పటి నుంచి అంటే చూసుకుంటూ పెరిగినప్పుడు అతను కలిసినప్పుడు ఆ ఫీలింగ్, అది ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే మోస్ట్ నాకు అంటే ఆయన అలా మీరు కూర్చున్నట్టే కూర్చున్నారు, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను, అంటే ఇన్ ద డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. అన్న ఏమన్నారంటే సినిమా చూసారంట, ఫస్ట్ ఎవరో కన్నడ యాక్టర్ ఏమో అదే మలయాళీయో తమిళ యాక్టర్ అయి ఉంటాడు అనుకున్నారంట. వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు, అతను యాక్ట్ చేశారు, వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు అని అనుకుంటే అప్పుడు జీకే గారు చెప్పారు లేదు సత్య తెలుగు యాక్టర్ని అని అంటే, అప్పుడు హీ ఫెల్ట్ నో ఐ హ్యావ్ టు మీట్, నేను కలవాలి, కలిసిన అతనితో ఒక నా ఆనందాన్ని పంచుకోవాలి నేను చూసిన సినిమా గురించి. వెళ్ళగానే చాలా బాగా మాట్లాడారు సార్ సినిమా గురించి, సినిమాలో ఉన్న డైలాగ్. అన్నయ్య నోటి నుంచి ఆ బట్టలు నాకు మాసిపోతాయి, మనుషులు నాకు బట్టలు నాకు మాసిపోవడం, మనుషులు నాకు మోసం డైలాగ్స్ చెప్తున్నారు ఆయన. అంటే ఎంత 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 మెమరీ పెట్టుకుని ఆ డైలాగ్స్ చెప్తున్నారు. అండ్ దానికి ముందు ఒకసారి నేను పిట్ట కదా అని ఒక ఆడియో ఫంక్షన్లో కలవడం జరిగింది. అంటే ఉత్తేజన్న వెళ్ళిపోతూ అంటే లాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు సత్యదేవ్ అన్నయ్య సత్యదేవ్ తిని పేరంటే ఆ కంగారులో ఉన్నారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్రౌడ్ అది ఎక్కువ అవుతారు కదా, ఆ కంగారులో ఉన్నప్పుడు హాయ్ 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 అని చెప్పి హాయ్ అని వెళ్ళిపోయారు. కలిసినప్పుడు మనం ఎక్కడో ఒకసారి కలిసాము, పెట్ట కదా ఆడియో ఫంక్షన్ కదా అన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే నిజంగా ఆ మూమెంట్లో ఆయన నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ అది జరిగి ఒక 4-5 అంటే ఐ మీన్ ఈజీలీ ఒక 5-6 months అయిపోయింది. స్టిల్ ఈ రిమెంబర్స్ ఇట్. అంటే ఆయన మెమరీకి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్. ఇది కలిసింది ఎక్కడ, ఇవి ఇప్పుడు కలిసింది ఎక్కడ కాదు, ఇప్పుడు ఏది ఎక్కడైతే పలానా చోట కలిసి అచ్చా పెట్ట కదా ఆడియో ఫంక్షన్లో మొన్న కలిసినప్పుడు అన్నారు, మొన్న కలిసినప్పుడు అన్నారు. అంటే ఆయన నేను లాస్ట్ టైం నేను ఎక్కడో కలిసాను ఎక్కడ అని ఆయన అంత మెమరీ.